చాలా మంది నన్ను గుచ్చి అడుగుతున్నారు, ఏంది అన్న కువైట్ లో వ్యభిచారం ఉన్నదా, కువైట్ లో వ్యభిచారం జరుగుతుందా అని. బ్రో, కువైట్ లో వ్యభిచారం అనేది ఇల్లీగల్. పొర్రపాటును కానీ నువ్వు ఇక్కడ దొరికినవారంటే మాత్రం నాకు కానీ నీకు కానీ ఇక్కడ ఉండే లా చట్టాలు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా శిక్షించవచ్చు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. అంటే ఎందుకు బ్రో ఎక్కువ వ్యభిచారం జరుగుతుంది కదా, అవి పట్టించుకోలేదంటే పట్టించుకోలేదు కాదు బ్రో, దొరికితే మాత్రం దబిడి దిబిడే, అది గుర్తుపెట్టుకో. ఇస్లామిక్ కంట్రీలో ఇట్లాంటివి చేస్తే హరాం బ్రో. వాళ్ళ దేశం ఇది, అట్లా చేయడం తప్పు కదా. మన వాళ్ళ దేశంకి వచ్చి ఇక్కడ వ్యభిచారం చేసి తప్పుడు పని చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? శిక్షలు కూడా అలానే ఉంటాయి, దోల తీరిపోతాయి. సరేనా, జాగ్రత్తగా పని చేసుకోండి. ఫ్రీడమ్ ఇచ్చింది కదా అని చెప్పి నెత్తికి ఎక్కకూడదు. గల్ఫ్ కంట్రీలోనే ఇది చాలా ఫ్రీడమ్ కంట్రీ. నిన్ను ఎవడే కానీ ఏళ్ళు చూపించి మాట్లాడు. నీకు నచ్చినట్టు తిరగచ్చు, నేను నచ్చినట్టు చేసుకోవచ్చు. ఫారెన్ కంట్రీలా ఉంటుంది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ వాళ్ళు బయట దేశాల్లోని లైంగికంగా ఇబ్బంది పెడతారు అని అంటున్నారు. మిమ్మల్ని వాళ్ళు లైంగికంగా ఇబ్బంది పెడతారంటే మీరు స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. ఎందుకు భయపడతారా? మీరు భయపడారంటే అక్కడే ఉండిపోతారు అంతే. వాళ్ళు మన ఇండియన్ ఎంబసీకైనా ఏదైనా సొల్యూషన్ చెప్తారు.